भद्राद्री कोत्तागुडेम जिले आशवाराव पेट जयशंकर एग्रीकल्चर कॉलेज के तलबा ने बड़े पैमाने पर एहतजाज मुनज़्ज़म किया। इस मौके पर एसएफआई के ज़ेर-ए-एहतिमाम एग्रीकल्चर कॉलेज के तलबा ने एक रैली निकाली और कॉलेज के सामने धरना दिया। इस मौके पर एसएफआई कायदीन और तलबा यूनियन कायदीन ने खिताब करते हुए एक मुतालिबा किया है कि रियासती हुकूमत की तरफ से नई अदालत की इमारतों के लिए जयशंकर ज़राई यूनिवर्सिटी की 100 एकड़ अराजी देने की मंजूरी देते हुए जारी किए गए जीओ नंबर 55 को मनसूख किया जाए और यूनिवर्सिटी की जमीन पर कब्जा न किया जाए। तलबा ने हुकूमत से मुतालिबा किया है कि मज़कूरा अराजी में बायोडाइवर्सिटी पार्क की तामीर की जाए। एहतजाजियों ने हुकूमत को खबरदार किया है कि वो फौरी तौर पर जीओ को मनसूख करते हुए अपने फैसले से दस्तबरदार हो जाएं। తర్వాత మనం మళ్ళీ చూడాలి మా చెట్లని అలాంటి చెట్లు కొన్ని చెట్లు అక్కడ స్పీషీస్ ఉన్నాయి అన్నమాట కానీ కొన్ని పక్షులు ఉన్నాయి ఏమంటారు అగ్రికల్చర్ కోర్సెస్ ని ఇంక్రీజ్ చేసామంటే డెవలప్ చేసాం అగ్రికల్చర్ డెవలప్ చేస్తున్నామని అంటున్నారు కానీ అదే డెవలప్మెంట్ ఇప్పుడు ఇది ఈ ల్యాండ్ ని కాపాడుకొని డెవలప్ చేయని చూపించండి అదే ఇప్పుడు మనం 2-3 ఇయర్స్ ముందు చూస్తున్నాం బాసర్లో ఇదే సిచువేషన్ అంటే వాళ్ళ కాలేజ్ కోసం కొట్లాడారు అదే 15-20 డేస్ తర్వాతనే అక్కడ ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని మరి వాళ్ళ కోసం హెల్ప్ చేశారు కానీ ఇక్కడ అదే సీఎం రేవంత్ రెడ్డి గారు మన కోసం ఏం చేస్తున్నారు అడుగుతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మరి ఒక్క కాలేజ్ ల్యాండ్ ఎవ్వరు రెస్పాండ్ ఇవ్వట్లేదు అక్కడ కొన్ని ఇప్పటికి మనం చూస్తున్నామంటే కొన్ని కాలేజ్ మాత్రం ఇంకా మనం ఇక్కడ కొన్ని హెల్ప్ చేస్తున్నాం అదే అంటే స్టూడెంట్స్ ఇప్పుడు కొందరం ఇక్కడ ఫామ్ అయినాం అదే రాను ఎంతో మంది స్టూడెంట్స్ ఫామ్ అయితే స్టూడెంట్స్ అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం స్టూడెంట్స్ కోసం ఏమైనా స్టూడెంట్స్ ముందర నిల్చుంటే మాత్రం మామన్నది మేము ఏమనుకున్నామో అది మేము తెచ్చుకోగలుగుతాం అనేది మనం చూపించాలి ఇక్కడ ఒకటే కాలేజ్ కాదు ఒక్కటే సజెషన్ ఏంటంటే మన కాలేజ్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మన రాజేందర్ గానీ అశ్వరావుపేట గానీ జగిత్యాల్ గానీ అవన్నీ కాలేజెస్ ఒక్కసారి ముందు మన రాజేందర్ ముందుకెళ్ళి మన బయోడైవర్సిటీ ముందు నిల్చుంటే ఆ ల్యాండ్ ఎవరు ముట్టుకుంటారో మనం చూద్దాం అందరం కలిసి అక్కడ నిల్చోవాలి దానికోసం ప్రొటెస్ట్ చేయాలి అంటే అప్పుడు మన కోసం ఇప్పుడు ఎవ్వరు రావట్లేదు 15 డేస్ నుంచి చూస్తున్నాం మన కోసం ఎవ్వరు హెల్ప్ చేయట్లేదు సో మనమే కాపాడుకోవాలి నేను అదే కోరుకుంటున్నా థాంక్యూ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వ్యవసాయ కళాశాల విద్యార్థులు రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి వ్యవసాయ యూనివర్సిటీ అదేవిధంగా దాని అనుబంధ కళాశాలల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అదేవిధంగా విద్యార్థులు భావించారు ప్రధానంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం దేనికోసం చేస్తా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఒక జీవోను తీసుకొచ్చింది ఈ జీవో నెంబర్ 55ను రద్దు చేయాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అదేవిధంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ జీవో నెంబర్ 55 ఏమిటి అన్నప్పుడు వ్యవసాయ కళాశాల భూములు దాదాపుగా 100 ఎకరాల భూమిని ప్రభుత్వం హైకోర్టు నిర్మించేదానికోసం అప్పగించింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి